సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శంకర్ని, తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఒంగోలులో ఉన్నాను అనమాట. ఒంగోలు నా సొంత ఊరు. అసలు ఒంగోలుకి ఎందుకు వచ్చానంటే మా తాతగారు వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే ఇక్కడ చూసి ఉందామని చెప్పి. అలానే ఇప్పుడు మనం ఒంగోలు తిరుగుతున్నాం అనమాట. అసలు ఏంటి ఒంగోలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ చెట్లు చేమలు ఇదంతా మనకి భాగ్యనగర్ 3వ లైన్, అంటే ఈ రోడ్లు అసలు. కానీ ఇక్కడ చూసుకుంటే ఒకప్పుడు 9 ఇయర్స్కి 10 ఇయర్స్కి క్రితం అసలు ఇదంతా ఏం బిల్డింగ్స్ ఇవన్నీ ఏం లేకుండే అనమాట. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్, రోడ్లు ఏవి పడితే అట్లా వచ్చేసాయి. అసలు బీభత్సంగా పెరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత. డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనం చూసుకుంటే రీసెంట్గానే విజయవాడలో అశోక్ లేలాండ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ప్లాంట్ ఉందో అది సుమారు ఒక 600 మంది దాకా మనకి జాబ్ వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందులో అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఒంగోలుకి, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నిటికీ. గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారని చెప్పచ్చు. ఒకవేళ కనుక మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ కనుక వస్తుంటే సారీ, ఎందుకంటే అనేది కెమెరా ఏంటి ఆడియో అవన్నీ లేవు. నేను మొత్తం రికార్డ్ చేస్తున్నంత ఐఫోన్తోనే. ఇప్పుడు మొత్తం ఒంగోలులో మనకి రోడ్స్ ఇట్లానే ఉంటాయి. ఇది చూస్తేనేమో ఇటు సైడ్ వెళ్తే ఏమో మనకి ముందర బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి ఇటు సైడ్ వెళ్తాము. ఇటు సైడ్ వెళ్తేనేమో సీదా అవుట్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట, ఒంగోలు అవుట్ సైడ్కి. యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే శ్రీ రమ్య ఫుడ్స్లో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందని చెప్పి విన్నాను. అలానే ఇంటికి తీసుకెళ్దామని చెప్పి వచ్చాను. అంటే ఇది యాక్చువల్ నా మొదటి రోజు కదా. మొదటి రోజు అసలు ఒంగోలులో ఏమేమి ఉన్నాయి, ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నాయి అన్నీ చెప్పి చూద్దాము. సో ఇప్పుడే మనం రమ్య ఫుడ్స్ కూడా వచ్చేసాము. సో యాక్చువల్లీ ఇదే మనకి శ్రీ రమ్య ఫుడ్స్ అనేది. అసలు చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో, మొత్తం చాలామంది తీసుకుంటున్నారు. దానికి టేస్ట్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది అని చెప్పన్నారు. మీరు కూడా ఒకవేళ ఇక్కడ ఒంగోలులో కనుక వస్తే ట్రై చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో టీ కేఫే టిఫిన్ సెంటర్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీకు యాక్చువల్లీ చెప్పలే కదా అసలు ఒంగోలు ఎక్కడ ఉంది అనేది. ఒంగోలు అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్ కిందకు ఉంటుందండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి చూసుకుంటే మన ప్రకాశ పంతులు గారు అని చెప్పి ఒక మహా పెద్ద ఆయన ఉండేవారు. ఆయన పేరు పరంగా ప్రకాశం జిల్లా అని పేరు పెట్టారు. ఆ తర్వాత అట్లానే ఇది విజయవాడకి రఫ్లీ ఒక 120 నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మధ్యలో గుంటూరు మీదగా వస్తేనేమో ఒకటి, లేదా మన హైదరాబాద్ నుంచి వస్తుంటే కనుకేమో వయ్యా అద్దంకి మీదగా కూడా వచ్చేయచ్చు మీరు. అది మన హైదరాబాద్ని చూసుకుంటే రఫ్లీ ఒక 320 నుంచి 353 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది. నేనైతే ఇప్పుడే తీసేసుకున్నాను టిఫిన్ కూడా. చూద్దాం అసలు ఎట్లా ఉంది టేస్ట్. నాకైతే బాగుందని చెప్పి అన్నారు చాలామంది. మీకు రివ్యూ మళ్ళీ ఇస్తానన్నమాట. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాయి కదా, పొద్దున రమ్య ఫుడ్స్ నుంచి నేను ఏదైతే తీసుకున్నానో టిఫిన్ బాగుంది. అంటే మసాలా దోశ నార్మలే, మిగతా అంటే ఓకే. నేను 5కి 3.5 రేటింగ్ ఇస్తాను అనమాట. బట్ నియర్ బై కూడా ఏ హోటల్లో కూడా ఇంత మంచిగా అయితే ఫుడ్ లేదు. సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక్కసారన్నా ఒంగోలు వస్తుంటే కనుక రమ్య ఫుడ్స్లో ట్రై చేయండి.